మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు మీద రైల్ రోకో కేసును వచ్చే నెల 19కి వాయిదా వేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి రైల్వే జంక్షన్ దగ్గర రైల్ రోకో నిర్వహించారు. మొత్తం 14 మంది మీద అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కేటీఆర్ A1 గా, నాయిని A3 గా, పద్మారావు గౌడ్ A5 గా ఉన్నారు. ఈ కేసులని సికింద్రాబాద్ రైల్వే కోర్టుకి మంత్రులు కేటీఆర్, పద్మారావు గౌడ్, నాయిని విచారణకు అటెండ్ అయ్యారు. రైల్వే పోలీసులు తమ మీద తప్పుడు కేసులు పెట్టారన్నారు నాయిని. రైల్వే జంక్షన్ కు వెళ్లినం తప్ప రైళ్లను ఆపలేదన్నారాయన. రైల్ రోకో జేఏసీ పిలుపు మేరకు ఆ రోజు రైళ్లన్నీ ఆగిపోయినాయి. ఎవరు ఆపే అవసరం లేకుండానే వాళ్ళంతకు వాళ్లే రైల్వే సర్వీస్ సస్పెండ్ చేసుకున్నారు, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు. కానీ మేము రైళ్లు ఆపినామని చెప్పని మా మీద ఆరోపణ పెట్టారు. మేము రైళ్లు ఏ విధంగా ఆపలేదని చెప్పని ఇవాళ జడ్జి గారికి చెప్పాం. మేము అక్కడికి పోయింది, మౌలాలి పోయింది వాస్తవమే, కానీ రైళ్లు అయితే ఆపలే. రైళ్లు మార్నింగే ఆగిపోయినాయి అన్ని ఎక్కడికక్కడ. కానీ మా మీద నేరం మోపి కేసు పెట్టారు. తర్వాత బెయిల్ మీద వచ్చాం. ఇన్ని రోజులు కోర్టు కేసు నడిచింది. ఇవాళ జడ్జి గారు ఎగ్జామినేషన్ చేశారు, అడిగారు మమ్మల్ని అందరినీ. మీరు ఆ రోజు పోలీసులు మీ మీద ఆరోపణ పెట్టారు, రైల్వే పోలీసు. మీరు ఆ రోజు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు రైళ్లు ఆపారని మౌలాలీలు అని చెప్పని మమ్మల్ని అడిగారు. మేము రైళ్లు అయితే ఆపలేదు, అక్కడికి పోయిన మాట వాస్తవమే, కానీ రైళ్లు ఆపలేదు. మేము పోయే వరకే రైళ్లు ఆగి ఉన్నాయి. ఒకటే రైలు ఉంది, అక్కడ అది ఆగి ఉన్నది. మిగతా అన్ని రైళ్లు అయితే ఎక్కడ రానేలేదు, ఎక్కడికక్కడ సర్వీస్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మేము ఇలా జడ్జి గారికి చెప్పాం, మేము ఏ విధంగా రైళ్లు ఆపలేదని చెప్పని. జడ్జి గారు వచ్చే నెల 19వ తారీఖు మళ్ళీ కేసు వాయిదా వేశారు. ఆ రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.